లహరి, నా ఏజ్ 24. నేను బ్యాక్ 1.5-2 years బ్యాక్ నేను చాలా సఫర్ అయ్యాను. సో వాటర్ లేదు, ఫుడ్ లేదు, ఏం లేదు. 9 months అనేది నాకు చాలా సివియర్ కండిషన్ ఉంది. సో అది హాస్పిటల్కి వెళ్తే నాకు క్రాన్స్ అని డయాగ్నోస్ చేశారు. సో దానివల్ల చాలా సఫర్ అయ్యి ట్రీట్మెంట్ అయింది, అంతా అయిపోయింది. తర్వాత సర్జరీ అయింది. సర్జరీ అయ్యాక పోస్ట్ సర్జరీ ఆపరేషన్లో నాకు మా రిలేటివ్స్ సజెస్ట్ చేశారు. సర్జరీ కూడా చేశారా? ఎస్ సార్. అప్పుడు ఏం సఫర్ అయ్యావు బాగా? కంప్లైంట్స్ అసలు ఫుడ్ లేదు, ఫుల్ వామిటింగ్స్, మోషన్స్, బ్లోటింగ్, పెయిన్, సివియర్ స్టమక్ పెయిన్ ఉంటుంది. సివియర్ స్టమక్ పెయిన్తో తర్వాత మా రిలేటివ్స్ డాక్టర్ మధువర్ణసి సార్ని రిఫర్ చేశారు. అక్కడ నుంచి మేము ఇక్కడ ఆపరేషన్ తర్వాత ఇక్కడ వచ్చాము. సో ఆ తర్వాత ట్రీట్మెంట్ అనేది నాకు చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. అంటే నాకు ఇప్పుడు అసలు ఏ ట్రీట్మెంట్ అవసరం లేదు ఆ క్రాన్స్ గురించి అన్నట్టు నేను చాలా ఫీల్ అవుతున్నా. ఈ హెల్ప్ఫుల్ అయింది నాకు. ఇప్పుడు జనరల్ రిక్వైర్మెంట్ కోసం నేను ఇక్కడికి వస్తున్నాను. అంటే అప్పుడు ఈఎంఐ ఎలా సఫర్ అయింది ఆ టైంలో? అసలు 9 months ఫుడ్ లేదు సార్. ఓన్లీ వాటర్ తీసుకున్నా, కోకోనట్ వాటర్ తీసుకున్నా వామిటింగ్ అయ్యేది. అసలు 9 months ఎలా పర్సన్ ఉండడమే చాలా గొప్ప అనుకున్నాం మేము. ఆ 9 months అసలు మేము చూడలేకపోయాం సార్ మా చెల్లిని. అంటే ఎలా ఉండేది ఏం తినకుండా? అసలు ఏం వాటర్ తాగినా అది వామిట్ రూపంలో బయటికి వెళ్ళేది. ఈవెన్ కోకోనట్ వాటర్ తాగినా వామిట్ రూపంలో బయటికి పోయేది. ఇంకా అలా వెయిట్ లాస్ కూడా చాలా వెయిట్ లాస్ అయింది. మినిమం 10 kgs తగ్గి. ఇంకా సాలిడ్ ఫుడ్ అయితే ఇంక వెళ్ళలేదు అసలు లేదు. అంటే అప్పుడు అమ్మాయి కండిషన్ మీరు కూడా డౌట్ఫుల్ అయిపోయిందా? చాలా డౌట్ఫుల్. డాక్టర్స్ ఏమన్నారు? డాక్టర్ సర్జరీ టైంలో చెప్పారు సార్, ఏమి కష్టం అసలు హోప్స్ చేయలేము అని చెప్పారు. బ్రతకడమే కష్టం అన్నారా? అంటే సివియర్గా ఉండే కండిషన్. సో కష్టం అని చెప్పి మొత్తం సర్జరీ అయిపోయే వరకు కొంచెం రిక్వైర్మెంట్స్ సైన్స్ అంతా తీసుకున్నారు. అంతే. కానీ కంప్లైంట్స్ మాత్రం సఫర్ అవుతూనే ఉన్నారు. సర్జరీ వల్ల అడ్వాంటేజ్ ఏం రాలేదా? సర్జరీ అయిపోయినాక మళ్ళీ కొంచెం ఫ్రీక్వెంట్గా అప్పుడప్పుడు పెయిన్ వస్తుంది. సో ఇక్కడ ఈ హోమియోపతి వాడినాకనే నాకు అసలు పెయిన్ లేకుండా. నాది గురించి కూడా చాలా సఫర్ అయ్యావు కదా? ఏం తిన్నా కూడా ఇబ్బంది పడేవాడు కదా హాస్టల్లో ఉన్నప్పుడు పడకుండా. ఇప్పుడు అన్నీ తింటున్నాను సార్, అన్నీ మంచిగా. ఓవరాల్గా ఎలా ఉంది మీ సిస్టర్ది? చాలా బాగుంది సార్. ఇప్పుడు మధువారణాసి ట్రీట్మెంట్ తీసుకున్నాకైతే తను చాలా బెటర్ అనిపిస్తుంది సార్ నాకైతే. అన్నీ తింటూ ఉందా? అంతా ఓకే సార్. అంతే. బయట ఫుడ్ కూడా తింటూ ఉంది? తింటున్నాను సార్. ఓకే సార్.